మీరు ఇమీడియట్ గా ఫోన్ చేసి కమిషనర్ గారితోనో లేదా ఏ మినిస్టర్ గారితోనో మాట్లాడినా. ఏం మాట్లాడుతున్నావురా నువ్వు? తను దొంగతనం చేసింది ఏ మామూలు రింగో చైనో కాదురా, అమ్మవారి పవిత్రమైన తాళి. అలాంటిది నేను ఫోన్ చేసి విడిపిస్తే ఒక దొంగకి సపోర్ట్ చేసిన వాడిని అవుతాన్రా. పైగా తనే దొంగతనం చేసిందని ఇప్పుడు జనాలందరికీ తెలిసిపోయింది. ఇప్పుడు బయటికి తీసుకొస్తే జనాలు నా మీద తిరగబడతారా. మనకున్న పరువు మర్యాద అంతా మంట కలిసిపోద్ది. ఇదిగో నేను చెప్తున్నాను, నువ్వు కూడా ఇటువంటి వాడికి దూరంగా ఉంటే మంచిది. నానా, అమ్మవారి తాళి తులసి దొంగతనం చేయలేదని చెప్తున్నాను కదా. తాళితో అడ్డంగా దొరికిపోయా కూడా ఇలా మాట్లాడతావేంట్రా? అది అమ్మవారి తాళి కాదు నాన్న. అమ్మవారి తాళి కాదా? కాదు. కాదని నువ్వెలా చెప్తున్నావు? అది నేనే. చెప్పరా, అది అమ్మవారి తాళి కాదని నీ దగ్గర ఏమైనా ప్రూఫ్ ఉందా? సరే, దొరికింది అమ్మవారి తాళి కాదని ముందు నువ్వు నిరూపించు. సరే నాన్న, అది అమ్మవారి తాళి కాదని నేను ప్రూవ్ చేస్తాను. సిద్ధు, ఒరే సిద్ధు, ఆగరా. అమ్మా, ఏ తల్లికైనా తన బిడ్డ ఎప్పుడూ అమాయకురాల్లా కనపడుతుంది. వచ్చిన పని చూసుకుని వెళ్ళిపోండి. అదేంటి సార్, ఒక ఆడపిల్లని పట్టుకుని దయాచాలి అనేవి లేకుండా అలా కొడతారా సార్? ఆడైనా మగైనా దొంగతనం చేస్తే దొంగనే అంటారు. రేపు ఆవిడ నేను కోర్టుకి సబ్మిట్ చేయాలి. నళిని సార్, ఫార్మాలిటీస్ అన్ని కంప్లీట్ చేసావా? కంప్లీట్ చేశాను సార్. రేపు సబ్మిట్ చేయాలి కదా, అన్నీ జాగ్రత్తగా చూసుకోండి. కానిస్టేబుల్, లాక్ ఓపెన్ చేయి. అలాగే సార్. ఏంటి తల్లి ఇదంతా? ఇది చూడటానిక నేనింకా బతికొద్దే. అమ్మా, చిన్న తప్పు కూడా చేయని నీకు ఇంత పెద్ద శిక్ష ఏంటి తల్లి? అమ్మా, తప్పు జరిగిందమ్మా. తప్పు జరిగిందా? ఇంత జరుగుతున్నా ఇంకా నా మెడలో తాళి విషయం దాయడం కరెక్ట్ కాదు. కనీసం అమ్మకైనా చెప్తాను. మా మా ఏంటమ్మా నువ్వనేది? గోదాదేవి కళ్యాణం రోజు గుళ్ళో తాళి పోయింది కదా, ఆ అమ్మవారి తాళి ఎక్కడో లేదమ్మా. ఎక్కడుంది? నా మెడలో ఉంది. ఏంటమ్మా నువ్వు అనేది? ఆ రాత్రి మనమందరం గుళ్ళో నిద్రపోయాం కదా, అమ్మా తులసి, అమ్మవారి తాళి ఇదేనమ్మా. అమ్మా, తాళి ఒకసారి మెడలో పడ్డాక తీయకూడదని మాత్రమే నాకు తెలుసమ్మా. ఇది నా మెడలో కట్టిందెవరో, అతను ఎలా ఉంటాడో, ఎక్కడుంటాడో, ఏం చేస్తాడో ఏ ఒక్క విషయం నాకు తెలియదమ్మా. మరి ఎంత జరిగితే నాతో ఒక్క మాట చెప్పలేదే?
చెప్పాలని చాలాసార్లు అనుకున్నానమ్మా. అప్పటికి నీ ఆరోగ్యం బాగోలేదు. మళ్ళీ నీకేదైనా జరిగితే ఎలా అని చెప్పకుండా ఆగిపోయానమ్మా. తాళి కట్టిందెవరో తెలిస్తే నీతో సంతోషంగా చెప్పేదాన్నమ్మా. అమ్మా, ఈ తాళి ఇతనే కట్టాడు, ఇతను నా భర్త అని. మీరెంతో కాలంగా ఎదురు చూస్తున్న నా పెళ్లి అయిపోయింది అని నీ ఆశీర్వాదం తీసుకునేదాన్నమ్మా. అతనెవరో తెలియకుండా ఎలా చెప్పాలో అర్థం కాక ఇలాగే మెడలో ఆ బాధని భారాన్ని నా మెడలోనే దాచుకున్నానమ్మా. అమ్మా, నాకు పెళ్ళవ్వలేదని నాపై ఎన్నో నిందలు వేశారు. ఇప్పుడు ఎవరు కట్టారో తెలియని తాళి విషయంలో పెళ్ళయింది కానీ మొగుడెవరో తెలియదంటూ వేధిస్తారనే ఆ నిజాన్ని బయటికి రానివ్వలేదమ్మా.